అమ్మ రూపం ఇస్తే అభాండాల తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలే. కోట్లు తీసుకున్నట్లు సిద్ధారెడ్డి అనడం బాధించింది. విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి ఆవేదన. గత సర్కారు టైంలో శకటాలు లోగోలు చేసినా ఒక్క రూపాయి ఇయ్యలే. అంటే ఆయనను కూడా మోసం చేసిరట. ఆ సిద్ధారెడ్డి అనవసరంగా కేసీఆర్ని ఇరికిచ్చిండు. మళ్ళీ కేసీఆర్ ఇజ్జత్ తీసిండు. నువ్వు ఆడనే ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మీరు ఏనాడు ప్రజల గురించి మాట్లాడలే, రైతుల గురించి మాట్లాడలే. మీ పెన్ను మూగపోయింది. మీ పెన్నులో ఇంకా అయిపోయింది. మీ మెదడు పని చేయలే. సపడే కూకోకుండా నీకు మొన్న అవార్డుల దాంట్లో ఇవ్వలేదని నువ్వు ఓ దుకాణం స్టార్ట్ చేసినావు. ఎందుకు ఇస్తారు నీకు? నువ్వు నీ పార్టీ తరపున ఇది చేసిన తర్వాత అసలు నువ్వు ఏం చేసినావు? కళాకారులు ప్రాణాలు పోతుంటే, నిరుద్యోగ కళాకారులు రోడ్ల మీదకి వస్తే నేను మాట్లాడినవా? ఇప్పుడు ఈయన ఎవరైతే తయారు చేసారో మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఆ రమణారెడ్డి గారిని అన్నాడట, నువ్వు కోట్లు తీసుకొని నేను విగ్రహం తయారు చేసిందని. నేను కోట్లు తీసుకునేది కాదు నాయన, కేసీఆర్ హయాంలో నేను ఎన్నో శకటాలు లోగోలు చేసినా ఒక్క రూపాయి నాకు ఇవ్వలేదని. అనవసరం కేసీఆర్ నిరికిస్తావా? అమరజ్యోతిని నిర్మిస్తే ఇప్పటికీ 40% బిల్లులు రాలే. కాంట్రాక్టర్కు మాత్రం 98% ఇచ్చేసారు. 7 ఏళ్ళు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడుగానైనా గుర్తించలే. నాడు పదవుల్లో ఉన్నప్పుడు సిద్ధారెడ్డికి రాష్ట్ర గీతం ఎందుకు యాదికి రాదప్పుడు కేసీఆర్ మూసేసిండు. కేసీఆర్ పదవితోనే మూసేసిండు, దొడ్లగట్టేసుకున్నాడు. అప్పుడు రాష్ట్ర గీతం అధికారికంగా ఎందుకు ఉండాలన్న ఆలోచన రాలే. తెలంగాణ తల్లి విగ్రహం మనం పెట్టినాం కదా, మరి దాన్ని ఒక గెజెట్ తీసుకొచ్చి ఒక జీవో ద్వారా మనం అధికారికంగా చేయాలి అన్న ఆలోచన కూడా రాలే. ఆయన పెయిడ్ బానిసలా వ్యవహరిస్తున్నాడు. చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. అమ్మ రూపం ఇస్తే అభాండాల తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలే. కోట్లు తీసుకున్నట్లు సిద్ధారెడ్డి అనడం బాధించింది. విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి ఆవేదన. గత సర్కారు టైంలో శకటాలు లోగోలు చేసినా ఒక్క రూపాయి ఇయ్యలే. అంటే ఆయనను కూడా మోసం చేసిరట. ఆ సిద్ధారెడ్డి అనవసరంగా కేసీఆర్ని ఇరికిచ్చిండు. మళ్ళీ కేసీఆర్ ఇజ్జత్ తీసిండు. నువ్వు ఆడనే ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మీరు ఏనాడు ప్రజల గురించి మాట్లాడలే, రైతుల గురించి మాట్లాడలే. మీ పెన్ను మూగపోయింది. మీ పెన్నులో ఇంకా అయిపోయింది. మీ మెదడు పని చేయలే. సపడే కూకోకుండా నీకు మొన్న అవార్డుల దాంట్లో ఇవ్వలేదని నువ్వు ఓ దుకాణం స్టార్ట్ చేసినావు. ఎందుకు ఇస్తారు నీకు? నువ్వు నీ పార్టీ తరపున ఇది చేసిన తర్వాత అసలు నువ్వు ఏం చేసినావు? కళాకారులు ప్రాణాలు పోతుంటే, నిరుద్యోగ కళాకారులు రోడ్ల మీదకి వస్తే నేను మాట్లాడినవా? ఇప్పుడు ఈయన ఎవరైతే తయారు చేసారో మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఆ రమణారెడ్డి గారిని అన్నాడట, నువ్వు కోట్లు తీసుకొని నేను విగ్రహం తయారు చేసిందని. నేను కోట్లు తీసుకునేది కాదు నాయన, కేసీఆర్ హయాంలో నేను ఎన్నో శకటాలు లోగోలు చేసినా ఒక్క రూపాయి నాకు ఇవ్వలేదని. అనవసరం కేసీఆర్ నిరికిస్తావా? అమరజ్యోతిని నిర్మిస్తే ఇప్పటికీ 40% బిల్లులు రాలే. కాంట్రాక్టర్కు మాత్రం 98% ఇచ్చేసారు. 7 ఏళ్ళు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడుగానైనా గుర్తించలే. నాడు పదవుల్లో ఉన్నప్పుడు సిద్ధారెడ్డికి రాష్ట్ర గీతం ఎందుకు యాదికి రాదప్పుడు కేసీఆర్ మూసేసిండు. కేసీఆర్ పదవితోనే మూసేసిండు, దొడ్లగట్టేసుకున్నాడు. అప్పుడు రాష్ట్ర గీతం అధికారికంగా ఎందుకు ఉండాలన్న ఆలోచన రాలే. తెలంగాణ తల్లి విగ్రహం మనం పెట్టినాం కదా, మరి దాన్ని ఒక గెజెట్ తీసుకొచ్చి ఒక జీవో ద్వారా మనం అధికారికంగా చేయాలి అన్న ఆలోచన కూడా రాలే. ఆయన పెయిడ్ బానిసలా వ్యవహరిస్తున్నాడు. చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్.